ఇటు చూడండి అత్తమ్మ, ఈ చీర మీకు నచ్చిందో లేదో? అద్భుతం కోడల, చాలా బాగుంది. కానీ కొంచెం ఖరీదైన చీరలా కనిపిస్తుంది. అరే, అదంతా మీకెందుకు అత్తమ్మా? ఇదిగో ఈ సల్వార్ సూట్ మన విద్య కోసం తెచ్చాను. అరే వదినా, ఇది ఎంత బాగుందో తెలుసా? థ్యాంక్ యూ వదినా. అరే, నేను మరి నీ వదిని కదా, ఇంత మంచి ఆడపడిచికి మాత్రం చేయాలి కదా. ఇన్ని రోజుల తర్వాత వచ్చానంటే ఏదో తేవాలి కదా. నేను మమతలా కాదు కదా ఊరికే వచ్చి పడిపోవడానికి. సునీత మాట విని బిమ్లా, వింధ్య సైలెంట్ అయిపోయారు. బిమ్లాకి 3 పిల్లలు, రాకేష్, ముఖేష్ మరియు బింద్య. ముఖేష్ బాగా చదువుతాడు కాబట్టి సిటీలో మంచి జాబ్ వచ్చి స్థిరపడిపోయాడు. కానీ ముఖేష్ అంత ఎక్కువగా ఏమీ చదువుకోలేదు. అందుకని పట్నంలో ఒక కాయగూరల బండి నడిపేవాడు. బింద్య వాళ్ళ అమ్మకు తోడుగా ఊర్లోనే ఉండిపోయింది. రాకేష్ వాళ్ళ ఆవిడ మాత్రం తోటికోళ్లైన మమతని ఎప్పుడూ హేళన చేస్తూనే ఉండేది. మమత మాత్రం సునీతి గురించి ఎప్పుడు ఏమనేది కాదు. ఆ సాయంత్రం అయితే బిద్య, ఇంక ముందేం ఆలోచించుకున్నావు? వదిన, ఇప్పుడు 10th కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా పట్టణంకి వెళ్ళి అక్కడే ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచిగా ఆలోచించావు. నేనైతే ఎప్పుడూ చెప్తాను నువ్వు నా దగ్గరికి వచ్చాయని. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అరే లేదు లేదు కోడలా, నీకే చెప్పుకోలేనన్ని బాధ్యతలు ఉన్నాయి. విద్యా బాధ్యతను కానీ తీసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అయ్యో అత్తమ్మ, ఏంటి అలా అంటారు? ఇది నా బంగారు తల్లి, నేనైతే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. సునీత మాటలు విని బిమ్లాకి కొండంత ధైర్యంగా అనిపించింది. నిజానికి బిమ్లా కూడా తన భర్తలాగా క్యాన్సర్తో బాధపడుతుంది. సరిగ్గా 1 నెలకి ఆమె కన్ను మూస్తుంది. బింద్య ఒక్కసారే ఒంటరిగా అయిపోయింది. దహన సంస్కారాల తర్వాత విద్యని ఎవరు ఉంచుకోవాలని చర్చ జరిగింది. నా దగ్గరికి వచ్చే విద్య. అవునా, నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? కాయగూరలు అమ్ముతుందా? నా దగ్గరే ఉంటే బాగా చదివించి ప్రయోజకురాలను చేస్తాను. మీలా చదువు లేకుండా పేదరికంతో అయితే కాదు. మమతకి తోటికోడలతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. తనన్న మాటలు విని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. సునీత తనకున్న పొగరుతో చర్చలో నెగ్గింది. చిన్నవదన, నేను పెద్దవదనతో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అక్కడేదో వాళ్ళకి డబ్బుంది, సుఖ సంతోషాలు నాకు దక్కుతాయనే ఉద్దేశం అయితే కాదు. ఇక్కడ చిన్నన్నయ్య సంపాదన అంతంత మాత్రం. నేను మీకు బరువైపోతాను. నేనిక్కడ మీతో ఉంటే మాత్రం నా వల్ల మీకు ఇంకా ఖర్చు అవుతుంది. మీకు భారం అవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాంటి మాట్లాడుతున్నావు విద్య? నువ్వు మాకెప్పుడు కూతురుతో సమానం. సరే, నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి నువ్వు పెద్ద వదినతోటే వెళ్ళిపో. కానీ గుర్తుపెట్టుకో, నీకు ఇంకో వదిన కూడా ఉందని. నీకోసం మా మనసు, ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇలా అంటూనే ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని చాలా ఏడుస్తారు. ఒక్కసారి ఊరోదులు వెళ్ళిపోతే మళ్ళీ కలవరని వాళ్ళకి బాగా తెలుసు. అయితే ఇప్పుడు చూద్దాం, ఆ మృగం నుండి 10 మంది అమాయక పిల్లలను రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన ఒక ధైర్య పోలీసు అధికారిని. ఎస్పీ విద్యకు తెలిసింది కొంతమంది అమాయక పిల్లల్ని అమ్మేయడానికి తీసుకువెళ్తున్నారని. అయితే ఎస్పీ విద్య తన ప్రాణాన్ని పలంగా పెట్టి ఆ పిల్లలను రక్షించారు. ఆ పిల్లలందరూ పేద కుటుంబానికి చెందినవారు. ఎస్పీ విద్యాని ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తారు. మరియు ఎస్పీ మేడం గారు తన మాటల్లో ఏదైనా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నేను విద్యా శర్మ, ఎస్పీ నౌరోజాబాద్. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. నా జీవితం యొక్క అతిపెద్ద రహస్యాన్ని నేను ఈరోజు మీ ముందుంచబోతున్నాను. నాకు తెలుసు పేద పిల్లలకి చదువు ఆశ చూపించి అమ్మే ప్రయత్నం ఎలా ఉంటుందో. ఎందుకంటే నాకు చాలా బాగా తెలుసు మన వాళ్ళే మనల్ని మోసం చేసి వింతగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో. నేను మా అమ్మతో ఊర్లో ఉండేదాన్ని. మా అమ్మ కన్ను మూసిన తర్వాత మా వదినలిద్దరూ వాళ్ళతో తీసుకెళ్దాం అనుకున్నారు. నేను మాత్రం డబ్బున్న నా వేరే వదిన దగ్గర ఉండడానికే ఇష్టపడ్డాను. ఎందుకంటే మా చిన్న వదిన అంత డబ్బుగలది కాదు. నేను వాళ్ళకి భారం అవ్వకూడదని. నేను అనుకున్నాను నా పెద్దొదిన నన్ను చదివించి ప్రయోజకురాలను చేస్తుందని. కానీ అదంతా ఒక అబద్ధం. నేను అక్కడికి వెళ్ళగానే నా చేతుల్లోంచి పుస్తకాలు లాక్కొని నన్ను ఇంటి పనులకు పరిమితం చేశారు. ఒక పనిదాన్ని కన్నా నేనేం ఎక్కువ కాదు. ఏ వదినైతే అంత ప్రేమ కురిపించేదో ఆమె నా చదువుని ఆపేసింది. ఎప్పుడైతే నేను మా చిన్నోదిని ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నానో ఆమె నన్ను 50,000కి ఒక అతనికి నన్ను అమ్మేసింది. మా పెద్దానికి ఈ విషయాలేవి తెలియవు. ఎందుకంటే మా వదిన చెప్పింది నేను మా చిన్నోదిని ఇంటికి శాశ్వతంగా వెళ్ళిపోయానని. అక్కడి నుంచి నేను ఎక్కడికో వెళ్లేదాన్ని. నా అదృష్టం బాగుంది కనుక నేను అక్కడి నుంచి తెలుగుగా ఎలాగోకలాగా తప్పించుకోగలిగాను. అక్కడి నుండి ఎలాగోకలాగా నేను చిన్నవదిని ఇంటికి వెళ్ళాను. అంతే, ఆ రోజే నేను లాస్ట్ ఏడ్చాను. మా చిన్నవదనే తన కడుపు కాల్చుకొని మరీ నన్ను ఎలాగోకలా చదివించింది. ఎలా అయినా సరే నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆ పేద చిన్నవదిన వల్లే. ఆమె మనసు గొప్పతనంతో ఎవరూ ఆమెతో పోల్చుకోలేరు. అలా అంటూ ఆమె ఒక కుర్చీ వైపు చూపించి సైక్ చేశారు. మమత ఆ కుర్చీలోంచి లేచి నిలబడగానే
అందరూ కొట్టే చప్పట్లు మొత్తం ఆ హాల్ అంతా ప్రతిధ్వనించాయి. స్వప్న, ప్రీతి మరియు భూమి పెళ్లిళ్ళు సిటీలో ఉండే ముగ్గురు అన్నదమ్ములు అనూప్, రఘు, రోనక్తో అవుతాయి. పెళ్లిళ్ళు అయిన వెంటనే అత్తగారు హారతి పళ్ళెం పట్టుకుని కోడళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి ఇలా అంటుంది. రండి రండి నా ముగ్గురు కోడళ్ళు, మీ పాదాలతో ఈ కలశాల్ని నెట్టి లోపలికి రండి. సరే అత్తయ్య. అత్తోరిల్లుని చూసి ముగ్గురు పల్లెటూరు కోడళ్ళు ఇలా అంటారు. అయ్ బాబోయ్, ఈ ఇల్లు అచ్చం ఫిల్మ్ స్టారు చిరంజీవి ఇల్లులా ఉందే. అవునే స్వప్న, ఇలాంటి ఇల్లు గనక మన ఊర్లో ఉంటే చాలా సందడిగా ఉండేది కదూ. మన కళ్ళని మనమే నమ్మలేకపోతున్నాం కదా, మన పెళ్ళి ఇంత పెద్ద ఇంటి వాళ్లతో అయిందని. వాళ్ళ మాటలు విని ఆడపడుచు ఇలా అంటుంది. ఓ గాడ్, వీళ్ళొచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, అంతలోనే ఊరు బుద్ధులు మొదలుపెట్టేశారా? కాస్తంత మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది ఆడపడుచుకారు. మీకు మా ముగ్గురు అక్కా చెల్లెళ్ళ గురించి ఏం తెలీదు. మా శ్రీకాకుళంలోని మేం చాలా ఫేమస్ అమ్మా. అబ్బబ్బా ఆపండర్రా, వదిన ఆడపడుచులు అప్పుడే గొడవలు మొదలుపెట్టేశారు. సరే వదిలేయండి. అరే నాన్న, మీ ముగ్గురు భార్యల్ని మీ గదులకు తీసుకెళ్ళండి. మరుసటి రోజు తెల్లవారుజామున 5ంటికే ముగ్గురు కోడళ్ళు నిద్రలేచి కిచెన్లో పనుల్లో మునిగిపోతారు. అప్పుడే వాళ్ళ ఆడపడుచు శృతి కిచెన్లోకి వచ్చి చూడగానే ముగ్గురు వదిన్లు మట్టితో గిన్నెల్ని కడుగుతూ ఉంటారు. ఏంటిది వదిన్లు, ఇదంతా ఎందుకిలా చెత్త చేస్తున్నారు? పైగా మీ ముగ్గురికి నిద్ర రావట్లేదా ఏంటి? ఇంత అర్ధరాత్రి గోలేంటి? అదేంటి ఆడపడుచుగారు, మేము మా ఊర్లో పొద్దున్నే నిద్రలేస్తాం. ఇక మా ఊర్లో అంతా మట్టితోనే గిన్నెలు తోముతామండి. అవునవును, దీనివల్ల 2 ప్రయోజనాలున్నాయి. గిన్నెలు బాగా మెరుస్తాయి, దానికి తోడు సబ్బు డబ్బులు కూడా మిగిలిపోతాయి. ఇది మీ ఊరు శ్రీకాకుళం కాదు, ముంబై సిటీ. ఇలాంటి తెలివి ఇక్కడ చూపించొద్దు. చిన్నపిల్లల డ్రామాల్ని ఆపండి ప్లీజ్. శృతి ముగ్గురు అక్కా చెల్లెల్ని బెదిరించి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు వాళ్ళు ముగ్గురు కిచెన్లో వంట చేస్తూ ఉండగా సిలిండర్ అయిపోతుంది. ఓర్ నాయనో, ఈ పొయ్యి చచ్చిందిరోయ్. అరే కోడలా, చపాతీలు అయిపోతే తొందరగా తీసుకురా. అయ్ బాబోయ్, ఇప్పుడు ఏడ్చేసేది? మనం తొందరగా ఒక తెలివైన ప్లాన్ వెయ్యాలే. అప్పుడే వాళ్ల చూపు పూజ మందిరంలో ఉన్న చెక్కలపైన పడుతుంది. అంతే, 4 ఇటుకలు తీసుకొచ్చి స్టవ్గా మార్చి వాటి మీద వేడి వేడి చపాతీలను చేసి అందరికీ వడ్డిస్తారు. అమ్మా, ఎక్కడి నుండో కాలుతున్న వాసన వస్తున్నట్టుంది కదా. అవునన్నయ్యా. అప్పుడే వాళ్ల చూపు కిచెన్లోంచి వస్తున్న పొగవైపు పడుతుంది. అందరూ పరిగెట్టుకెళ్ళి, అరే ఏంటిది కోడల్లారా, కిచెన్లో గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు ఈ కర్రల పొయ్యి ఎందుకు పెట్టారు? అత్తయ్యా, మీ సిలిండరు ఎప్పుడో బాయ్ బాయ్ చెప్పేసింది, అందుకే మా తెలివిని ఉపయోగించి వంట చేస్తున్నాం. అదంతా సరేలే నా తెలివైన కోడల్లారా, కానీ మీరీ చెక్కల్ని ఎక్కడి నుండి తెచ్చారు? ఓ సాదా, మేం పూజ గదిలో ఉన్న చెక్కల్ని తీసుకునొచ్చాం. తన తెలివి మీరిన కోడళ్లను చూసి జానకి ఇలా అంటుంది. అయ్యో అయ్యో నా బుద్ధిలేని కోడళ్లారా, అవి గంధపు చెక్కలే. వాటిని హోమం గురించి తెప్పించాను, అర్థమవుతుందా? అయ్యో రామా, ఇప్పుడు అయిందేదో అయిపోయింది కదా అత్తయ్య, ఈసారికి మమ్మల్ని క్షమించేయండి. అలా చెప్పి ఇంట్లో అందర్నీ క్షమాపణలు అడిగి శాంతపరుస్తారు. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు పొద్దున్న టిఫిన్ చేస్తుండగా గ్లాస్లో ఉన్న జ్యూస్ రోనక్ ఫోన్పై పడిపోతుంది. తన ఫోన్ జ్యూస్లో ముద్దైపోతుంది. ఓ నో, ఇవాళే నాకు మీటింగ్ గురించి బయటికి వెళ్ళాలి. ఈ ఫోన్ ఇప్పుడే పాడవ్వాలా? షాప్ వాళ్ళు దీన్ని రిపేర్ చేయడానికి 2-3 రోజులైనా తీసుకుంటారు. అయ్యో శ్రీవారు, మీ ఫోన్ నాకు ఇవ్వండి, ఇప్పుడే ఖర్చు లేకుండా దీన్ని బాగు చేసేస్తాను. నా ప్రియమైన వదిన, ఈ ఫోన్కి తెలివి మీరిన వాళ్ళు కాదు, షాప్ వాళ్ళ అవసరం ఉంది. ఇప్పుడు మీ తెలివితో దీన్ని ఏం చేస్తారో ఏంటో. ఆ మాటల తర్వాత భూమి ఫోన్ని తీసుకుని బట్టతో తుడిచి దాన్ని బియ్యం డ్రమ్ములో పడేస్తుంది. సరిగ్గా 1 గంట తర్వాత ఫోన్ని రోనక్కిస్తుంది. అది ఇస్తుండగా ఆడపడుచుతో ఇలా అంటుంది. ఇప్పుడేమంటారు ఆడపడుచు గారు, బుర్ర తిరిగిపోయిందా మా తెలివి చూసి? అరే వా భూమి, 1 గంటలోనే నా ఫోన్ని బాగు చేసేసావు, నువ్వు సూపర్ హే. చూసావా నా అద్భుతాన్ని? ఫోన్ బాగైపోయింది, పైగా డబ్బులు కూడా మిగిలిపోయాయి. 100 ఏళ్ళు చల్లగా ఉండు కోడలు పిల్ల. నిజంగా ఇవాళ నువ్వు పొదుపు చేసి అన్ని గుణాలు కలిగిన ఇల్లాలివయ్యావమ్మా. నిజం భూమి, నువ్వు ఒక అద్భుతమైన పని చేసావు తెలుసా? రోనక్ ఇంకా అత్తయ్య పొగడ్తలు విని ముగ్గురు కోడళ్ళు చాలా ఆనందిస్తారు. అలానే ఒకరోజు స్వప్న వ్యాక్యూమ్తో ఇంటిని క్లీన్ చేస్తుంటే అనుకోకుండా వ్యాక్యూమ్ పనిచేయడం ఆగిపోతుంది. ఓరి దేవుడా, ఈ కరెంటు చీపురు ఆగిపోయిందా?
ఇప్పుడు ఏం చేసేదిరా స్వామి? తొందరగా ఏదైనా ఉపాయం ఆలోచించు స్వప్న. డబ్బులు మిగిలాలి, అలానే పని కూడా అవ్వాలి. ఆలోచించు స్వప్న. స్వప్న అలా ఆలోచిస్తుండగా అప్పుడే తన ధ్యాస వాళ్ళ సొసైటీ పార్క్లో ఉన్న ఒక చెట్టు మీద పడుతుంది. అయ్ బాబోయ్, నా బుర్రలో ఎంత తెలివైన ఐడియా వచ్చిందో. స్వప్న సొసైటీలో ఉన్న పార్క్కి వెళ్తుంది. అక్కడ ఉన్న పెద్ద ఖర్జూరం చెట్టు కొమ్మల్ని తెంపుతుంది. అప్పుడే గాడ్ చూసి కోపంగా, ఏ అమ్మాయి, ఎందుకు ఆ చెట్టు కొమ్మల్ని తెంపుతున్నావు? ఏంటయ్యో ఈ కాపలాదారి, ఎక్కువ తక్కువ మాట్లాడావంటే పళ్ళు రాల్తాయి, అర్థమైందా? ఒకటి చెప్పు, ఈ పార్క్ ఏమైనా నీ బాబుదా ఏంటి? గాడ్ని 4 చీవాట్లు పెట్టి తెంపిన ఖజూర కొమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి దాన్ని చీపురుగా మార్చి ఊడుస్తూ ఉంటుంది. అప్పుడు జానకి కోపంగా ఇంట్లోకొస్తుంది. వచ్చి తిడుతూ ఇలా అంటుంది, ఏంటి కోడలా, ఆ గాడ్తో ఎందుకు గొడవలాడొచ్చావు? పైగా ఏంటిది నీ చేతిలో? ఇది సీపురత్తయ్యా, దీన్ని నేను ఖర్జూరపు కొమ్మలతో తయారు చేశాను. అరే వా స్వప్న, ఎంత అద్భుతమని పనిచేశావో, చాలా బాగుంది. నీకు సాటే లేరక్కా. అరే ఆపండర్రా, ఎందుకింత పిసినార్తనం చేయడం? మీ ముగ్గురు పిసినార్తనం వల్ల ఏదో ఒక రోజు సొసైటీ వాళ్ల ముందు సిగ్గుతో తలదించుకోవాలి. అలా ముగ్గురు కోడళ్ళకి ఇంటి వాళ్ళ నుండి చాలా తిట్లు వినాల్సొస్తుంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకానొక రోజు ప్రీతి పొద్దున్నే పాడుకుంటూ టిఫిన్ తీసుకుని ఆడపడుచు గదిలోకి వస్తుంది. ఓయ్ ఆడపడుచు గారు, ఇదిగోండి టిఫిన్ తినండి. ఖాళీ కడుపుతో బయటికి వెళ్ళకూడదు. అక్కడ పెట్టుతున్నా, నేను తల ఆరబెట్టుకుంటున్నాగా. హెయిర్ డ్రయర్ పెట్టుకుని తలారాక టిఫిన్ చేసి శృతి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం బాగా వాన కురుస్తుంది. ప్రీతి, నా కుర్తా పైజామా ఐరన్ చేసి పెట్టు, రేపు నేను అదే వేసుకుంటాను. సరేనండి శ్రీవారు. అలా అని ప్రీతి తన ఆడబడుచు గదికి వెళ్ళి హెయిర్ డ్రయర్ తెచ్చి తన భర్త బట్టల్ని ఆరబెట్టడం మొదలుపెడుతుంది. అప్పుడే తనకి గట్టిగా కరెంట్ షాక్ కొట్టి గట్టిగా అరుస్తుంది. ఓర్ నాయనో, చచ్చాండ్రో దేవుడో, ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి రోయ్, కాపాడండి. అందరూ పరుగున అక్కడికి వచ్చి శృతి రాగానే ప్లగ్ ఆఫ్ చేస్తుంది. ఇదంతా ఎలా అయింది? ప్రీతి జరిగిందంతా చెప్పగానే శృతి బాగా తిడుతుంది. వదినా, నీకు నేను ముందే చెప్పాను కదా, ఈరోజు మీ తెలివి తక్కువతనం వల్ల మీ ప్రాణాలు పోయేవి. ఇప్పటికైనా నేను చెప్పేది విని మీ ముగ్గురు కళ్ళు తెరవండి. మీ పనికిమాలిన తెలివిని మానుకోండి. ₹1 మిగల్చడానికి మీ ప్రాణాలు కోల్పోయేవారు తెలుసా? శృతి చెప్పింది అక్షరాల నిజం కోడలా. ఇంత పిసినార్తనం మంచిది కాదు. పైగా దేని పని అదే చెయ్యాలి, లేదా ఇలానే అవుతుంది. ఇప్పుడు మాకు అర్థమైంది అత్తయ్య. మా అతి తెలివిని అస్సలు ఉపయోగించం. ఆడపడుచు అత్తగారు మాటల నుంచి వాళ్ల ముగ్గురికి జ్ఞానోదయం అవుతుంది. అప్పట్నుంచి వాళ్ళ అతి తెలివిని వదిలి వాళ్ళ ఆడపడుచు మరియు అత్తగారి నుంచి సరైన విధానాలు నేర్చుకుంటారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.